హలో ఎవరివన్. వ్యవసాయాన్ని పండగ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఏంటి సార్ అది? చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసం, రైతాంగాన్ని ఆనందంలో ఉంచడానికి వ్యవసాయాన్ని పండగలాగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పేసి ఒక ముద్ర ఆయన మీద వేశారు. అది ఇప్పటికీ కూడా ఆయన మీద ఉంది. అది పూర్తి స్థాయిలో కడుక్కోలేకపోతున్నారు ఆయన. ఓకే, నేను ఎక్కడన్నా నన్ను చెప్పండి అని చెప్పేసి దాదాపు 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు ఆయన. ఎవరు చెప్పట్లా. ముద్ర అయితే వేసేశారు. ఆ రోజు జరిగింది ఏంటి? రివ్యూ మీటింగ్ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన. అప్పుడు నేను అప్పుడే ఫ్రెష్ జర్నలిజంలో తొలి అడుగుల్లో ఉన్నా. రివ్యూ మీటింగ్ జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో వ్యవసాయం దండగా వస్తుంది, నష్టం వస్తుంది, వ్యవసాయం నష్టం వస్తుంది కాబట్టి మీరు ఆల్టర్నేటివ్గా మీరు పిల్లల్ని ఐటీ రంగం వైపు పంపిండి, చదివించండి, ఇంజనీరింగ్ చదివించండి, తర్వాత ఈ సర్వీస్ సెక్టర్ వైపు పంపించాలి, ఐటీ రంగం వైపు పంపించండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ చెప్తున్నటువంటి క్రమంలో ఓ పత్రిక ఏం చేస్తుంది, వ్యవసాయం దండగా, వ్యవసాయం అసలు మానేయండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పేపర్లో మెయిన్ మరుసటి రోజు పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో వచ్చేసింది. అక్కడ ఉండేది 2, 3 పేపర్లు ఉన్నాయి. మెయిన్ పేపర్లు అప్పట్లో 3 పేపర్లు ఉంటాయి. ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి ఇవే ఉండేవి. మిగతా ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ అంత పాపులర్ కాదు. మిగతా దాంట్లో రాశారు, వార్తలో రాశారు వ్యవసాయం దండగా అని చెప్పి రాశారు అప్పట్లో. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే అన్ని వేదికల మీద చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే పబ్లిక్లు ఇంకా అదనంగా ఏం కలిపారంటే, ఈయన మనసులో మాట అనేటువంటి పుస్తకం ఒకటి రాశారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో సబ్సిడీలు వద్దు, సబ్సిడీలు రైతులకి అవసరం లేదని చెప్పేసి అన్నాడు అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు అని చెప్పేసి అదొక ప్రచారం చేశారు. ఇట్లా రకరకాలుగా ఆయన వ్యవసాయానికి లేదా రైతులకి వ్యతిరేకి అనేటువంటి ఒక ముద్ర ఆయన మీద వేశారు. ఎటకేలకు 2004లో ఆ ముద్రతోటి వాళ్ళు గెలవగలిగారు, అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన రివీల్ చేసుకున్నారు. అప్పటి వరకు ఏంటి, ప్రభుత్వంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవి పట్టించుకునేవాళ్ళు కదా. ఒకటే చెప్పేవాళ్ళు ఆయన, మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రాజకీయాలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడదాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడదాం అని చెప్పి అనేవాళ్ళు. అందుకే వాళ్ళు ఎవరైనా విమర్శలు చేసినా కానీ ఈయన పట్టించుకునేవాళ్ళు కాదు. ఈయన ఎంతసేపటికి రాష్ట్రం అభివృద్ధి, హైదరాబాదు, హైటెక్ సిటీ, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ గోల్లో ఉండేవాళ్ళు ఆయన. నిత్యం రివ్యూల్లో పెట్టుకొని ఇట్లా ఉండేవాడు ఆయన. రాజకీయంగా విమర్శలు చేస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. దాంతో అందరూ నమ్మారు. నమ్మడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో వరుసగా 7 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. కరువు రావడంతో వ్యవసాయానికి జనరల్గా నీళ్ళు లేకపోయినప్పుడు వ్యవసాయం నిజంగానే నష్టాలు వస్తాయి కదా. వ్యవసాయం దండగా మానేయండి, మీరు అందరూ హైదరాబాద్కి వచ్చి పని చేసుకోండి అని చెప్పి అంటున్నాడు ఆయన. కాబట్టి వ్యవసాయం అన్నా రైతులన్నా ఆయనకు పడదని ప్రచారం చేశారు, నమ్మారు కరువు రోజులు కాబట్టి. సరే, ఆ తర్వాత ఆయన జరిగిన నష్టాన్ని గ్రహించి నేను ఎక్కడన్నా నాకు చెప్పండి అని చెప్పి అనేక సందర్భాలు అడిగారు. అడిగితే ఇంతవరకు ముందుకు వచ్చి ఇదిగో పలానా చోట అన్నావు అని చెప్పి చెప్పలా. జనరల్గా ఇన్ కెమెరాలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఆఫీసర్స్ ముఖ్యమంత్రి వాళ్ళు కూర్చొని రివ్యూ చేసుకుంటుంటారు, జర్నలిస్టులు ఉండరు. కొన్ని రివ్యూ మీటింగ్లకు అటెండ్ గారు. అక్కడ ఉండేటువంటి సిపిఆర్ఓ డ్రాప్ చేసి ఇస్తారు. అక్కడ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో వివరాలు ఏంటి అనేది డ్రాప్ చేసి ఇస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా దానికి సంబంధించి చెప్పాల్సి వస్తే కనుక సమాచార శాఖ మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. కానీ ఇన్ కెమెరాలో ఏం జరిగింది అని అంటే అక్కడ ఎవరో ఆఫీసరో లేకపోతే ఇంకొకరు ఏదో చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని జర్నలిస్ట్ రాసేస్తాడు. ఇప్పుడు ఏదన్నా ఒకటి చెప్పామనుకోండి, అది నాకు ఒక రకంగా అర్థమైంది, నీకు ఒక రకంగా అర్థమైంది, ఇంకొక రకంగా అర్థమైంది, ఇలా అర్థమవుతుంది సహజంగా. ఇప్పుడు మనం పుస్తకం చదివామనుకోండి, ఆ పుస్తకంలో ఉండే సారాంశం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. సో అలాగా అక్కడుండే ఆఫీసర్లో అధికారులు లేకపోతే పొలిటీషియన్స్ ఎవరో చెప్పారు, ఇట్లా జరిగింది మీటింగ్ అని రొటీన్గా చెప్పుకుంటారు. వ్యవసాయం దండకు వస్తుంది కదా, నష్టాలు వస్తున్నాయి కదా అని, వ్యవసాయం నష్టాలు వస్తుంది కదా, ఐటీ సెక్టర్ వైపు పిల్లలందరినీ ప్రమోట్ చేయండి అనే యాంగిల్లో మాట్లాడారు. అనగానే వ్యవసాయం దండగా అని చెప్పి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసేస్తారు. అది ముద్రపడిపోయింది. ఇప్పుడు
ఆ ముద్రని ఆయన దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కడుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఓకే. ఇవాళ 4వ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత, లేదు 3వసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన వ్యవసాయం కోసం, రైతుల కోసం చాలా చేశారు. లాస్ట్కి ఆయన అప్పుడు కూడా ఇది 2014 నుంచి 19 దాకా కూడా, ఇప్పుడు 2024 నుంచి రైతుల కోసం ఆయన 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారన్నారు. సూపర్ 6లో భాగంగా ఇస్తున్నారు ఆయన. ఇప్పుడు 2 విడతలు ఇచ్చారు ఆల్రెడీ. అలాగే రైతులకు డ్రోన్ టెక్నాలజీని అందించాలని చెప్పేసి ఆయన ఆ డ్రోన్స్ని ఇస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ తోటి 80% సబ్సిడీ తోటి డ్రోన్స్ని ఇస్తున్నారు. అలాగే వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్ని సరసమైనటువంటి ధరలకు అమ్ముకోవడానికి ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు పెట్టాలని చెప్పి ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ పరిధిలో ఈ పెట్టాలని చెప్పేసి మండలానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించి ఏ విధంగా వ్యవసాయంలో దిగుబడులు పెంచవచ్చు అనే దాని మీద కూడా ఆయన ఇప్పుడు సూచనలు చేస్తున్నారు. అందుకే రైతుల్లో అవగాహన పెంచడానికి ఈ నెల 24వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు రైతన్న మీకోసం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. రైతన్న మీకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నేరుగా చంద్రబాబు నాయుడు గారే పాల్గొనబోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వర్చువల్లో ఉన్నారు. ఈ రివ్యూ మీటింగ్లో జరిగింది. దీంట్లో చాలా క్లియర్గా చెప్పారు, వ్యవసాయ ఉత్పత్తులు వీటిని మనం కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోవాలి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలి, వ్యవసాయం ఒక పండగలాగా ఉండాలి, వ్యవసాయం నష్టం రాకూడదు, వీళ్ళంత వరకు నష్టం రాకుండా లాభాల బాట రైతులను పట్టించేలాగా టెక్నాలజీని ఉపయోగించాలి. ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను కూడా ఈ 4 రోజుల పాటు 24 నుంచి 25, 26, 27, 28, 29 మొత్తం 5 రోజుల పాటు ఆ కార్యక్రమంలో రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో తాను పాటి చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చెప్తూ రైతుల్ని టెక్నాలజీ వైపు మళ్లించండి, టెక్నాలజీతో కూడినటువంటి వ్యవసాయానికి వాళ్ళని మౌల్డ్ చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మరి రైతుల కోసం టెక్నాలజీని వాడుతున్నారని అంటే రైతుల పట్ల ఆయనకి అభిమానం ఉన్నట్ట లేనట్ట, లేదంటే రైతుల పట్ల ఆయనకి మానవీయ కూడా ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరలు రాలేదని అంటే ఆయన గవర్నమెంట్ వైపు నుంచి ఆయన గిట్టుబాటు ధరలు వచ్చేలాగా చేశారు. టొబాకోకి గిట్టుబాటు ధరలు రాలేదు అని అంటే టొబాకోకి చేశారు. టొమాటోకి రాలేదంటే టొమాటోకి చేశారు. అంతే కదా, టొమాటోలకు రాకపోతే టొమాటోలకు కూడా చేశారు కదా. సో ఇన్ని ఉల్లిపాయలకు గిట్టుబాటు ధర లేదంటే ఉల్లిపాయలకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రభుత్వాన్ని పురమాయించారు కదా, ప్రభుత్వం యంత్రాంగాన్ని పురమాయించారు కదా. ఇలా అన్ని రకాలుగా వ్యవసాయ ఉత్పత్తులకి గిట్టుబాటు ధర లేనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తానున్నానంటూ ముందుకు వస్తుంది. ఆ మార్కెట్ ఉంది, మార్కెట్ని యాక్టివేట్ చేశారు. మార్కెట్ని యాక్టివేట్ చేసి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, కీలక నిర్ణయం ఏంటంటే పత్తి కొనుగోలు. ప్రతి మండల కేంద్రంలో ఈ కేంద్రాన్ని పెడతారు, సిసిఐ కేంద్రాన్ని పెడతారు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ కేంద్రాన్ని పెడతారు. ఆ కేంద్రంలోనే ఆ మండల పరిధిలో ఉండే రైతులు అమ్ముకోవాలనేటువంటి నిబంధన ఉండేది. దాన్ని తీసేసి ఏ రైతు అయినా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి దాన్ని ఇప్పుడు కొత్త జీవో ఇచ్చి రిలాక్సేషన్ చేశారు. ఓకే. సో రైతుకి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించేదానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికీ కూడా రైతు అన్నా వ్యవసాయం అన్నా ఆయనకి అంత ఇష్టం ఉండదు అని అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఒప్పుకోరు కదా. సో ఇవాళ రైతులతో ఆయన ఉన్నారు. రైతుల కోసం ఆయన అనేక రకాలుగా ఆయన సబ్సిడీలు ఇస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు రైతుల్ని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు. సో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు. గతంలో రైతు సేవా కేంద్రం, ఈ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉండేటువంటి ప్రతి రైతుకి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ని ప్రతి రైతుకి పంపించాలనేటువంటి ఒక టార్గెట్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు పెట్టారు. ఈ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఎవరైతే రైతు కుటుంబాలు ఉంటారో ఆ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు ఈ వ్యవసాయము దాని గురించి. అది ఖచ్చితంగా మీరు పంపించండి అని చెప్పారు. ఎందుకంటే ఆడ వ్యవసాయము లేదంటే వ్యవసాయ కూలియా లేకపోతే ఎస్సీనా బీసీనా ఇవన్నీ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, అలాగే ప్రొఫెషన్. ప్రతి ఇంట్లో
ఒకళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన వాళ్ళు ఉండాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టారు ఆయన. ఓకే. అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి అని నిబంధన పెట్టారు. ఇవి సాకారం కావాలంటే లెటరు మీరు ప్రతి కుటుంబానికి ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టారు. అదే ఇప్పుడు రైతన్న మీకోసం కార్యక్రమంలో ఒక పెద్ద ఈవెంట్గా నిలవబోతుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.